హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసము ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం చాలా బాగుంటుంది. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒక్కటి కావు. అరిచిన కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్న కోపం తగలబడుతుంది. కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మలకు పూర్వజన్మ కర్మనే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం. మంచి కర్మకి ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జననాన్ని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒకరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు.